రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయ కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? 1% కూడా వాస్తవం లేదు. దాంట్లో 100కి 100% సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు విపత్తులు వచ్చినప్పుడు, జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, సైక్లోన్ కానీ సునామీలు కానీ ఇసుంటి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు రెట్టింపు ఉత్సాహం, అసలు ఆయనకు ఉత్సాహం వచ్చింది. అసలు నా ప్రజలను కాపాడుకోవాలి, నా వ్యవస్థను కాపాడాలి, ఆస్తులు కాపాడాలి అని రెట్టింపు ఉత్సాహంతో చేశాడు. అసలు ఎవరండి ఇల్లు కూడా కడిగిచ్చాడుగా, శుభ్రంగా ఇల్లు కడిగిచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఉండి 75 సంవత్సరాల వయసు అసలు ఆయనకి పరిగణ కాదులే, 75 కాదు, ఆయన వయసే 75 కానీ ఆయన మనసు 30 సంవత్సరాల మనసు, ఆయన ఆయన యాక్టివిటీ కూడా 30 సంవత్సరాల యువకుల్లానే పనిచేస్తాడు. అంతకు మించిన నాయకుడు ఎవరు ఉన్నారు ఇవాళ సమాజంలో? ఆయన 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 పిలుపునిస్తే కాటూరు సుబ్బారావు గారు 10 కోట్లు ఇచ్చాడు. పెద్ద కాటూరు మెడికల్ కాలేజ్ ఆయన పెద్ద ఉదార హృదయంతో ఎవరుతారు ఆయనకి? అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, మా దగ్గర డబ్బులు లేవు, మేము సహాయం చేయలేము అని చేతులు ఎత్తేసింది కాబట్టి చంద్రబాబు విరాళాల కోసం వెళ్ళాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా. ప్రభుత్వం చేతులు ఎత్తేయడం కాదు, ప్రభుత్వం చేతులు ఎందుకు ఎత్తేసింది? దాని నిపుణులు వచ్చారు, కేంద్ర ప్రభుత్వ నిపుణులు దాన్ని అంచనా వేసుకున్నారు. వరద అవి వచ్చిందాక, ఆ డబ్బులు వచ్చిందాక చూస్తూ ఉంటే ప్రాణాలు పోతాయి. అందుకని ప్రజలు ఒక పిలుపునిస్తే, ఆయన మీద నమ్మకంతో పిలుపునిస్తే 33,000 ఎకరాలు అట్లా ఇచ్చారు రాజధానికి. అట్లానే ఇప్పుడు మొత్తం కోటాను కోట్లు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉదార హృదయంతో 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు. సామాన్య విషయం కాదు కదా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి గతంలో కరోనా ఉన్నప్పుడు నేను ఎవరిని ఆర్థిక సహాయం అర్జించకుండా, ఎవరిని దగ్గర రూపాయి తీసుకోకుండా 5 కోట్ల మంది ప్రజలను కాపాడుకున్నాను, 3 లక్షల మంది ప్రజలను కాపాడటానికి ఇంతమంది దగ్గర సహాయం తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అతనికి నాకు ఉన్న తేడా ఇదే అంటున్నాడు కదా. ఏం కాపాడాల ప్రజల మాన ప్రాణాలు ఎవరు ఏం కాపాడాల? ఆయన కరోనా టైంలో కూడా లెక్క రమ్మాడు. ఎవరు ఏం కాపాడాలి, ఎవరు ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు. ఆ కోవాక్సిన్ ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఇండస్ట్రీలు పెట్టిస్తే కోవాక్సిన్ కానీ పెడితే కరోనాకు ముందు ఆ కోవాక్సిన్ అతను వేయించుకున్నాడు కానీ జనానికి ఏపీలా ఏడా డబ్బులు వస్తాయో, మళ్ళీ కోవాక్సిన్ వాళ్ళకి డబ్బులు వస్తాయని. అతనైతేనేమో అమరావతి రోడ్లో బార్కెట్లు కట్టుకొని వచ్చి కోవాక్సిన్ వేయించుకున్నాడు. సూదికే భయపడుతున్నాడు. ఏది కోవాక్సిన్ సూదికి భయపడతా 10 మంది నర్సులు పట్టుకోవాలా? అందరి ప్రాణాలేగా, ఎదురు అందరి ప్రాణాలేగా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే వరద కార్యక్రమాల్లో మొత్తం చండాలంగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఒక్కళ్ళకి ఏ పేదవాడికి న్యాయం జరగలేదు. అదే నేనుంటే కనుక అసలు వరదలు వచ్చాయి కాదు, వాలంటీర్ల ద్వారా ముందుగానే హెచ్చరికలు పంపించేవాళ్ళని అంటున్నాడు కదా. మరి దాంట్లో వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు? 15 లక్షల కోట్లు ఉన్నాయని పేద ఆయన అట్టయితాడండి. 15 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సమాంతరంగా నడుస్తుంది. ఏది మన భారత ఆర్థిక వ్యవస్థకి బడ్జెట్కి సమాంతరంగా నడిచే అంత ఆస్తిని ఎగరబెట్టుకున్నావు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చా అంటున్నావు, ఎవరికి మళ్ళీ ఇస్తే తింటారంటున్నావు, ఎవరికి ఇవ్వాలి అర్థం కావట్లే అంటున్నావు. అసలు నువ్వే సహాయం చేస్తావు ఈ సమాజానికి? నీ సహాయం చేసేవాళ్ళు కాదు, సమాజ సేవకులు కాదు మీరు. సమాజ సేవకులు చంద్రబాబు నాయుడు అంటే ఆయన 24 గంటలు కష్టపడతాడు. నువ్వు ఏం కష్టపడతారు మీరు చెప్పండి? ఇప్పుడు మీకు కావాల్సినంత డబ్బు ఉంది, మీరు రాజకీయాలు మానుకొని హాయిగా ఉండండి. ఇప్పుడు ఆ కేసుల్ని పరిష్కారం చేసుకోండి, అంతవరకే. కానీ మీకు రాజకీయం అనేది మీకు లేదు, ఇంక ఛాన్సే లేదు. సమాజం ఒప్పుకోదు మిమ్మల్ని రాజకీయంగా ఒప్పుకోదని అంటారు ఏంటండి? ఆయన మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఇంతకింత పగ తీర్చుకుంటాను అంటున్నాడుగా. తీర్చుకోవడానికి జనం ఓట్లు ఎత్తేనే కానీ నీకు జనం ఓట్లు లేరండి. ఒకసారి చూశారు, ఒకసారి వాళ్ళ నాన్న చూసి ఆ సానుభూతితో ఒకసారి అందరూ ఏడిస్తే కుటుంబం మొత్తం బజార్కి వచ్చి ఒకసారి చూశారు. చూసిన వాళ్ళు ఇంక పద్దాకలు ఇంకా వేస్తారా? ఏరో ఏంటి మళ్ళీ చెల్లితో రాజీకి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి అంటూ వస్తున్న వార్తలు, వాటిల్లో వాస్తవం ఎంత అనుకోవచ్చు? రాజీకి పోయినా లేదు, చెల్లెమ్మతో పోతారా రాజీ పోయినా లేదు. అతనికి అనేది రాజకీయంగా ఇంక లేదు. ఇంకా అది విషయం. అది మరి గతంలో చూస్తే కనుక వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదొచ్చినా సరే వచ్చి వెళ్ళిపోయిన వారం 10 రోజులకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పిఠాపురం 3వ రోజుకి వెళ్ళాడు, విజయవాడ 2వ రోజుకి వచ్చాడు, విజయవాడ 2 సార్లు పర్యటించాడు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ఏం పర్యటన అండి? అడిగిపోయి పక్కన దగ్గర డబ్బా తీసుకోండి అని బాటిల్ ఎత్తుంటే ఏం పర్యటన? ఆయన వస్తే రాకపోతే, ఆయన వచ్చినా ఒకటి రాపోయినా ఒకటి. 10 మందిని పిలుచుకుంటున్నాడు, జై జగన్ అనిపించుకున్నాడు. ఆ వరద టైంలో జై జగన్ ఏంది? వాళ్ళు ప్రాణాలు పోతాయి. కొన్ని లక్షల మంది ఆ బ్యారేజీ కనుక ఏమైనా అయినట్టు కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయి టీడీపీ వాళ్ళే చేశారంటున్నారు. టీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తారండి? పరిపాలన ఉండేవాళ్ళు ఎందుకు చేస్తారు? అది ఆ బ్యారేజీ కొట్టకపోతే ఆ దివ్యం ఉప్పెనలాగా మొత్తం ఊళ్ళు కొట్టకపోయి ఎందుకు చేస్తారు? టీడీపీలు ఎవరైనా నమ్ముతారు? 1% వాళ్ళ ర్యాలీకి కూడా పడవలు, అదే పడవలు వాడారడుగా. ఉత్తమ మాటలండి ఇన్ని. ఆయన అన్నట్టు ఇందాక ఒక పెద్ద ఆయన అన్నాడుగా,
ఏంది అమ్మవారికి కన్ను తెరిసిద్ది, ఇలా సంగతి తెలియట్లేదేమో. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఆ రాజధానిని చంద్రబాబు నాయుడు రాజధానిని స్పీడప్ చేయాలండి. అతనికి రాజధాని అనేది ఈ రకంగా ఇట్లా నిదానంగా అయితే కుదరదు. అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇచ్చారు, ఎంపట ఇవ్వాలా. సెంట్రల్ గవర్నమెంట్ 25,000 కోట్లు కేటాయించింది. ముందర అలైన్మెంట్ ఇచ్చి రైతుల్ని సమావేశపరిచి మరి రైతులకి కాంపెన్సేషన్ ఇన్ని ఈ వరదలు వచ్చినాయి. ఇంక 10 రోజుల నుంచి వరద అయిపోయింది. ఇంకా దాని పద్దాకలు దాన్ని పట్టుకొని కూర్చోకూడదు. ఇంకా రాజధాని అనేది ఒకటి కావాలి, డెవలప్మెంట్. రాజధాని మునిగిపోయే రాజధాని ఒక రాజధాని నీళ్ళు రాలేదండి. రాజధాని మునిగిపోవటం బుడమేరు కూడా ఆక్యుపై చేసి ఆ కట్లన్నీ తోవకపోవటం వల్ల అట్ట అయింది. కానీ బుడమేరు కూడా అంతకుముందు కరకట్టలో పోసుకుంటే ఎందుకు కొట్టకపోద్ది? ఏం కొట్టకపోదు. రాజధానిలో ఒక సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు ఇవాళ నీళ్ళు లేవండి. మళ్ళీ ఆ కృష్ణానది నుంచి మోటార్లు వేసుకుంటే తప్పితే ఇవాళ నీళ్ళు లేవు. మునిగిపోయింది రాజధాని, ముప్పు పాత్ర ప్రాంతం అంటున్నారు. లేదు 1% 1 ఎకరం కూడా మునగల. కొత్త మాటలు. అది కొండవీటి ఒక కాడ కొద్దిగా నీళ్లు ఏరెదురు ధాన్యాలకే కొద్దిగా నీళ్లు పొలం మీద పడ్డది 1 ఎకరాల్లో. అక్కడ రిజర్వాయర్ పెడుతున్నాడు, ఇది చెరువు లాంటిది. ఏం కాలేదు. అక్కడ ఉన్న ప్రజలు బాగా సుభిక్షంగా ఉన్నారు, ఎలాగా ఉన్నారు, అన్నాలు వండుకుంటున్నారు, తింటున్నారు. ఎవరు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ వరదలో చేసిన సహాయం అనేది ఎంతవరకు సక్రమంగా అందింది అనుకోవచ్చు అంటారు? ఎక్సలెంట్గా అందింది. అసలు ఎవరినైనా ఖరీదైన విజయవాడలో ప్రాంతంలో ప్రజల్ని పేదవాడిని ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేస్తున్నాడు. ప్రతి ఇల్లు నెల రోజులు 2-3 నెలలు మళ్ళీ గడవడానికి వాళ్ళకి సరుకులు కానీ అన్ని ఇచ్చారు. ఇల్లు శుభ్రం చేయించారు. ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటున్నాడు. ఇంకంతకన్నా చేసేది భూమండలం మీద భగవంతుడు కూడా అంతకన్నా ఏం చేయగలుగుతాడు? అందరికి వాళ్ళకి వరం ఇచ్చినట్టు ఇస్తే. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే వాళ్ళకి ఎంతకంటే అద్భుతంగా పనిచేసే వాళ్ళు అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమంత్రి పోయి ఆడ ఎందుకు పుట్టోలు? ఆయన 70 ఏళ్ళ వయసులో ఆయన పుట్టోలు అవసరమైంది. ఆయన పుట్టోలు ఎటు కూడా వస్తాయి. ఆయన పోయినా వస్తాయి, ఆ పాపైనా వస్తాయి. ఆయన పుట్టోలు పోయిందండి ఆడికి. ఎవరైనా నమ్ముతారా? ఇక వాచ్మెన్కి పని చేస్తున్నాడు ఆయన, అడగండి. చంద్రబాబు నాయుడు అటు పని చేస్తున్నాడు. అతను కూడా కింది స్థాయిలో చదువుతాడు, బ్రహ్మాండంగా చదువుతాడు. ఆయనకన్నా లేదంట ఫోటోల కోసమే తిరుగుతున్నాడు అంటగా. జేసీబీల్లో కానీ బోట్లలో కానీ ఉత్తమ మాటలే. కానీ ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు. వాళ్ళ నాన్నే మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈయన పెద్ద చరిత్రకారుడేం కాదు, ఈయన మర్చిపోతారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎంబటే ఇవ్వాలండి. ఎంబటే ఇస్తేనే ఆ రాజధాని సక్సెస్ అయ్యేది. నువ్వు రాజధాని లోపల చెట్లు పీకినా ఉపయోగం లేదు. అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు. అది విషయం. అది